शुचिर्नियमवान् सुसमृद्धियुक्तः दूरे। అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు సంకటహర చతుర్థి శనివారం 2 రోజులు కలిసి వచ్చినాయి అన్నమాట అండి. శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను. అలానే ఈరోజు సంకటహర చతుర్థి కూడా కాబట్టి స్వామివారికి ముడుపు కడదామని అనుకుంటున్నానండి. సంకటహర చతుర్థి రోజున మనసులో ఏదన్నా మనం సంకల్పించుకుని ముడుపు కడితే స్వామి ఆ పనిని, ఆ కార్యాన్ని మనం ఏదైతే తలంచామో దాన్ని స్వామి తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ పనిని సంపూర్తిగా విజయవంతంగా చేస్తారు అనేది ఒక నమ్మకం అన్నమాట అండి. సంకటహర చతుర్థి రోజున ముడుపు కట్టుకుని తర్వాత మన సంకల్పం నెరవేరిన తర్వాత ఆ ముడుపులోని బియ్యాన్ని ప్రసాదంగా వండి అందరికీ పంచిపెట్టడం అనేది జరిగే ప్రక్రియ అన్నమాట అండి. ఈరోజు గణపతి స్వామికి ముడుపు కడదామని అనుకుంటున్నాను. ఉదయమే కొద్దిగా వర్షంగా అలా ఉన్నదన్నమాట అండి. అందుకనే బయట ముగ్గు అది కూడా వేసుకోలేదు నేను. ఇక ఉదయం నా పనులు పూర్తి చేసుకుని ఈరోజు శనివారం కదండి, స్వామివారి కోసం నేను కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టడానికి వండుతున్నాను అనమాట అండి. ఎట్లానో గణపయ్యకు ముడుపు కూడా కడుతున్నాను కాబట్టి కట్టె పొంగల్నే నైవేద్యంగా సమర్పించవచ్చు అని అనుకుంటున్నా. కట్టె పొంగలి చాలా ఈజీ, అందరికీ తెలిసిందేనండి. అదే ఈజీగా వండేస్తున్నాను అనమాట. ఆ తర్వాత నాకు రామకృష్ణ ఈ కలువ పువ్వులు తెచ్చిచ్చాడు అనమాట అండి. ఈ పింక్ లక్ష్మీ తామరలు ఇంతకుముందు మీరు చూశారు కదండి. లోన చాలా రేకులు ఉంటాయి అన్నమాట. ఒక 200-300 రేకులు ఉండే ఈ గులాబీ రంగు లక్ష్మీ తామరలను ఇంతకుముందు చూశారు. ఇవి లక్ష్మీ కమలాలేనండి. అంటే కలువ పువ్వులు ఉంటాయి చూడండి, తెల్ల కలువలు, ఎర్ర కలువలు, బీట్రూట్ కలువలు ఎట్లా ఉంటాయో అలాగా ఈ పింక్ కలువలు మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది. ఉట్టి పెద్ద పెద్ద రేకులు మాత్రమే ఉన్నాయి. మధ్యలో ఉండే ఒక 100ల కొద్దీ ఉండే పెటల్స్ లేవు, గమనించారా? అది ఒక రకం పువ్వు అనమాట అండి. ఇది ఒక రకం తామర పువ్వు అనమాట అండి. లక్ష్మీ తామరలు అంటారు కదా, మామూలు తామర పువ్వులు పింక్ రంగువి. ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉండి చాలా అందంగా ఉంటాయండి. అట్లా మొగ్గల రూపంలోనే ఉంచుకుంటే కొద్ది రోజులు ఉంటాయి మన దగ్గర. వన్స్ మనం ఒకసారి ఈ పెటల్స్ని ఇట్లా గనక విడదీసి పెట్టాము అంటే వెంటనే అవి ఇక ఎండపడే కొద్దీ నల్లగా అయిపోతాయి అనమాట, వడిలిపోతాయండి, త్వరగా వడిలిపోతాయి అనమాట. ఈ పువ్వుల్ని అలా మొగ్గల్లా ఉన్న వాటిని విడదీయటానికి అట్లాగా కాడని పుచ్చుకుని కొంచెం మజ్జిగ కవంతో ఎట్లా చిలకరిస్తాము అట్లాగా చిలికితే చాలండి, విచ్చుకుంటాయి. కొంచెం ఆ పెటల్స్ని వెనక్కి ఉండేలాగా ఉంచితే చాలు, అలానే ఉంటాయండి. అంటే మరీ బలంగా ఆ పెటల్స్ ఊడిపోయేలాగా కాదు, మామూలుగా లైట్గా అట్లా ఒత్తితే చాలండి, అట్లా ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద పువ్వులు. ఇటువంటి పువ్వు ఒక్కొక్క పుష్పం స్వామివారికి సమర్పించి పెట్టుకున్న అలంకారంగా చాలా నిండుగా ఉంటుందండి. పూజా మందిరం అంతా కళకళలాడిపోతుంది అనమాట ఇలాంటి పువ్వులు పెట్టుకున్నప్పుడు. నాకు పాపం రామకృష్ణ తరచూ తెచ్చిస్తూ ఉన్నాడనమాట. అంటే నాకు కొంచెం మనసు బాగాలేదు కదండి, అమ్మ మీరు పూజ చేసుకుంటే మీరు తేలిక పడతారు అని చెప్పి తను వాళ్ళ అబ్బాయో ఎవరో ఒకళ్ళు వచ్చి పువ్వులు ఇచ్చి వెళ్తూ ఉన్నారనమాట అండి. ఈ పువ్వులు కొంచెం ఉంటే అన్ని పువ్వులు నేనే పెట్టుకోవాలని కూడా ఏం లేదండి. మా వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ పువ్వులతో పూజ చేసుకునేటప్పుడు ఎంత ఆనందం కలుగుద్దో నాకు తెలుసండి. ఇప్పుడు నాకు రామకృష్ణ ఈ పువ్వుల్ని తెచ్చిస్తే ఎంత ఆనందంగా నేను పూజ చేసుకుంటున్నానో, అలానే నేను ఎవరికన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అంతకు 100 రెట్ల ఆనందంగా పూజ చేసుకుంటారు కదండి. అది చాలండి, ఆ ఆనందం చాలు నాకు. అందుకనే ఈ పువ్వుల్ని ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా ఇస్తూ ఉంటాను అనమాట. పువ్వులతో పూజ చేసుకోండి అని చెప్పి. అలానే నాకు తెలిసిన వాళ్ళకి అది కూడా పంపిస్తూ ఉంటాను. మొత్తానికి ఈ పువ్వుల్ని కొన్ని అయితే ఇవన్నీ ఒక్కరోజే కాకుండా ఒక 2 రోజులకి 3 రోజులకి పెట్టుకుంటాను. ఎవరన్నా మా ఇంటి దగ్గర వాళ్ళు అడిగినప్పుడు కూడా ఓ 4 పువ్వులు ఇస్తూ ఉంటాను అనమాట అండి. ఈరోజు ఇక పూజకు కావాల్సినవి, ముడుపుకు కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకుని పూజా మందిరంలోకి వెళ్ళాను అనమాట అండి.
ఈ పెద్ద పెద్ద పుష్పాలని ఒక్కొక్క పుష్పం పెట్టినా సరిపోతుందండి. ఒకళ్ళిద్దరు అడుగుతూ ఉంటారు, ఆ పువ్వులు ఎలా నిలబడి ఉంటున్నాయమ్మా అని చెప్పి. కాడ ఉంటుంది కదండీ! ఆ కాడకి ఇలా వెనక పెడితే విగ్రహాలకి నిలబడి ఉంటాయండి. అదిగోండి జస్ట్ అలా పెడితే ఉంటాయన్నమాట. ఆ పై విగ్రహాలకి మూడిటికి కిటికీ దాపున్నది కాబట్టి ఆగిన, దిగువ విగ్రహాలన్నిటికీ కూడాని వెనక ప్రభావలో ఇటువంటివి ఉంటాయి కదండీ! దానిలో పెట్టినా ఆగుతదనమాట. ఏమో ప్రస్తుతానికి అంటే ఒక్కొక్క పువ్వుల్ని ఒక్కో విధంగా పెడుతూ ఉంటాం కదా! ఈ పెద్ద పువ్వులకైతే కాడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా సులువుగా పెట్టొచ్చు అని అనిపిస్తదండి. అంటే చిన్న చిన్న పుష్పాలైతే నిలబడవు. మాల కట్టే పెట్టాలి. ఈ పెద్ద పువ్వులు కాబట్టి చక్కగా నిలబడి ఉంటాయండి. అదిగోండి ఆ విధంగా నిలబడి ఉంటాయన్నమాట. నిత్య పూజ తర్వాత ఈరోజు వినాయక స్వామికి ముడుపు కట్టాలని అనుకుంటున్నాను కాబట్టి స్వామికి గంధాక్షతలు, పుష్పాలతో పూజ చేసుకున్నానండి. వినాయక స్వామికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా, అష్టోత్తరమైనా ఏదైనా చదువుకోవచ్చు. సంకటహర స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రం చదువుకుంటే బావుంటుంది. లేదు మనకి అది కష్టం అని అనుకుంటే ఫోన్‌లో దొరుకుతూ ఉన్నాయి కదండీ! ఒకసారి సంకటహర స్తోత్రం అని పెట్టుకుంటే వస్తది. ఆ స్తోత్రాన్ని మనం ప్లే చేసుకుంటూ కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి. మన పెరట్లో పూసిన రకరకాల పుష్పాలన్నిటిని తెచ్చుకొని యథాశక్తి పూజ చేసుకున్నానండి. స్వామికి పూజ అంతా చేసుకున్న తర్వాత ముడుపు కట్టాలని అనుకున్నాను కదండీ! నా ఈ బాధ, వ్యధ అంతా కూడాని ముడుపు రూపంలో స్వామికి సమర్పిస్తున్నానండి. స్వామే చూసుకుంటాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎప్పుడూ కూడా సంకటహర చతుర్థి రోజున మనం ఏదైతే బలంగా కాంక్షిస్తున్నామో, బలంగా ఏదైతే కావాలని అనుకుంటున్నామో దాన్ని స్వామికి తెలియచేస్తూ ముడుపు కడితే తప్పకుండా ఆ పని అవుతుందండి. నేనిది బాగా నమ్ముతానండి. అది ఆ పని అయిన తర్వాత, ఆ సంకల్పం అయిన తర్వాత చక్కగా స్వామికి ప్రసాదంగా వండి అందరికీ పంచిపెట్టడం అది చేస్తూ ఉంటామనమాట. ముడుపు కట్టే విధానం అయితే ఇదండి. ఒక నూలు గుడ్డను తీసుకోవాలండి. పాలిస్టర్ గానీ, సిల్క్ గుడ్డ గానీ ఇటువంటిదేమీ తీసుకోకూడదు. రంగు ఏదైనా పర్వాలేదండి. నా దగ్గర పసుపు రంగు నూలు గుడ్డ ఉన్నది కాబట్టి నూలుదే తీసుకున్నాను. దీనిలో డబ్బాంపావు, సేరుంపావు, కేజీంపావు లేదా ఒక డబ్బా మీద గుప్పెడు అలాగా బియ్యాన్ని తీసుకోవాలండి. అంటే ఏదైనా కొలతకి మనం ఎంతైతే సేవ్ చేయగలం, ఎంతైతే జాగ్రత్త చేయగలము, సేవ్ అని కాదండి. అంటే అవి పాడవకుండా ఎంత మటుకు జాగ్రత్త చేయగలం అనేది మనకు ఐడియా ఉంటుంది కదా! చిన్న మూట అనుకోండి, మనం చక్కగా జాగ్రత్త చేయొచ్చు పాడవకుండా. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒక డబ్బా మీద ఒక గుప్పెడు బియ్యం వేస్తాననమాట. ఎటువంటి తడి లేకుండా ఉండాలండి. చెమ్మ ఎటువంటిది ఉండకూడదు. అలానే తాంబూలం, అరటిపండు, తమలపాకు ఇటువంటివి ఏమీ వేయకూడదండి. అంటే అందులో చెమ్మ ఉంటుంది కదా! అందుకని తడి ఉండే, తేమ ఉండే ఏ ఒక్కదాన్ని వేయకూడదు. ఆఖరికి పసుపు, కుంకుమ కూడా లోపల వేయకూడదండి. కేవలం బియ్యం, పసుపు కొమ్ములు మంచిగా ఉంటే గనక పసుపు కొమ్ముల్ని ఒక 5 వేసుకోవచ్చు. లేవనుకోండి ఒక 5 వక్కల్ని వేసుకోవచ్చు. అవి లేవనుకోండి 5 కాయిన్స్ వేసుకోవచ్చు. అంటే ఏదైనా సరే చెమాయింపు లేని దాన్ని వేసుకుని 4 అంచులు అంటే ఇటుకొస, అటుకొస కార్నర్స్‌లో తీసుకుని ముడి వేసుకుని మళ్ళీ ఇటుకొస, అటుకొస 4 వెంపులా కూడా కార్నర్స్‌ని ముడి వేస్తే చక్కగా ఒక మూటలాగా తయారవుతుందనమాట అండి. అదే ముడుపు అండి. అంటే మన కోరిక ఈ ముడుపు రూపంలో స్వామికి సమర్పిస్తున్నాము అని అర్థం అండి. అంటే మనకి ఒక్కోసారి ఎంత తమాయించుకుందామన్నా బాధ తగ్గదు. ఎంత ప్రయత్నించినా ఒక్కో పని ముందుకు సాగదు. ఎన్నిసార్లు మనం ఆలోచించినా సరే దానికి సరైన తరుణోపాయం
తోచదు మనకి. ఒక్కోసారి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి 2 చేతులు ఎత్తేసి దండం పెట్టి దేవుణ్ణి కోరుకోవటమేనండి. అటువంటి పరిస్థితుల్లో మనం భగవంతుడిని తప్ప మరెవ్వరిని ప్రార్థించలేమండి. ఎందుకంటే ఇది భగవంతుడు మాత్రమే చేయగలిగిన సాయం అనేది ఉంటుందండి మనకి. అన్ని దారులు మూసుకుపోయినాయి తండ్రి నువ్వే కాపాడాలి అని మనం భగవంతుడిని వేడుకోవాలి అంటే ఈ ముడుపు కట్టడం అనేది ఒక మంచి సలహా అనమాట అండి, మంచి మార్గం. ఇదిగోండి ఈ విధంగా గణపతి స్వామి ముడుపుని నా మనసులోని బాధనంతా వెళ్ళగక్కుతూ స్వామికి ముడుపు కట్టి స్వామికి సమర్పించానండి. అది ఒక పళ్ళెంలో పెట్టి స్వామి దగ్గర ఆయనకి సమర్పించాను అన్నమాట. ఒక్కోసారి మనం అనుకుంటాం దేవుడి మీద భారం వేసి బ్రతుకుతున్నామండి అని చెప్పి. ఇదే అండి, దేవుడి మీద భారం వేసి మనకి ఏదైతే మనసులో వ్యధ ఉందో అది దేవుడికి అప్పచెప్పేసి కొంత మనశ్శాంతిని పొందొచ్చు అన్నమాట అండి. అంటే ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం ఒకటి ఉన్నదనుకోండి, మనం ఆటోమేటిక్గా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది మనకి. ముడుపుకి ఎట్టి పరిస్థితుల్లో తడివి ఏమీ కూడా పెట్టకూడదండి. బయట పసుపు కుంకుమ ఒకవేళ పెట్టిన పొడి మాత్రమే అద్దాలన్నమాట అండి. ఇంకా స్వామికి కొబ్బరికాయ కొట్టి నారికేళాన్ని సమర్పించి హారతి ఇచ్చుకోవాలన్నమాట అండి. పూజ చేసుకునేటప్పుడల్లా కూడా ఒక్కటే అనిపిస్తూ ఉంటుందండి, భగవంతుడు మనకి చాలా మంచి మార్గాన్ని ఇచ్చాడు. మన మనశ్శాంతిగా ఆనందంగా ఉండటానికి భక్తి అనే ఒక చక్కని మార్గాన్ని ఇచ్చాడు. అలా అని చెప్పి 24 గంటలు భక్తిగా ఉండలేం కదండి. కానీ వీలైనంత ఎక్కువ సమయం మనం భగవంతుడిని తలుచుకుంటూ ఉండటం ద్వారా ఆయనకి రకరకాల ఉపచారాలు ఏయో మనకి తోచినట్లుగా మనసుకి నచ్చినట్లుగా, అందరికీ అన్నీ వీలవ్వకపోవచ్చు, వీలైనంతలో భగవంతుడిని పూజించుకుంటూ తలుచుకుంటూ ఉంటే చాలా చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. అలా అని చెప్పి ఇబ్బందులు అయ్యి మీ దరి చేరవా అంటే ఏదైతే రాసి పెట్టుందో అవన్నీ మన దగ్గరికి వస్తాయండి. కానీ వాటిలన్నిటిని కూడా తట్టుకునే శక్తిని ఇవ్వాల్సింది మాత్రం భగవంతుడే అండి. మనకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదు అని చెప్పి సంతోషపడమని పెద్దలు చెప్తారు. దానిలో ఎంతో పరమార్థం ఉంటుందండి. అంటే భగవంతుడిని కనీసం చూడగలిగే శక్తిని ఇచ్చావు, కాల్లో ముళ్ళు కాబట్టి పెయిన్ ఉంటుంది, అది తీసుకుని స్వామి కంటితో నిన్ను చూసుకుంటూ నోటితో నీ నామం పలుకుతూ సంతోషాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి భగవంతుడికి చెప్పుకోవచ్చు అంట. అలాగా ఏది ఇచ్చినా ఆయన ఇచ్చినట్లుగానే భావించి చాలా ఆనందంగా మనశ్శాంతిగా పూజ చేసుకుని ముడుపు కట్టానండి. నేను నా పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత యువతలకి వచ్చానండి. మా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు ఇవి ఉంటాయి కదా, అవి అయ్యేసరికి ఈరోజు శనివారం కదండి, శనివారం కంపల్సరీ వెంకన్న స్వామి వస్తున్నాడండి. క్రిందటి వారం నుంచి శనివారాలు చేస్తున్నాను అనమాట. క్రిందటి వారం కూడా ఆయన వచ్చారు భోజనానికి, వెంకన్న స్వామి వచ్చాడండి అని చెప్పి వీడియో కూడా పెట్టాను, మీకు గుర్తుండి ఉంటుందండి. కరెక్ట్గా వారం అండి వెంకన్న స్వామి వచ్చి. మళ్ళీ ఈరోజు శనివారం పూజ చేసుకున్నాను, గణపయ్యకి ముడుపు కట్టాను, వెంకన్న స్వామి వచ్చి గుమ్మంలో నిలబడ్డాడండి. ఈయన తరచూ రాడండి, మీరు వీడియోలో చూసినా తెలుస్తుంది కదా. రెగ్యులర్గా అయితే ఈ వెంకన్న స్వామి రాడు, కానీ ఈయన వచ్చినప్పుడు మాత్రం ఒక మంచి పరిమళాన్ని తీసుకువస్తాడు. ఒక స్వీట్ వాసన, ఒక పువ్వు, ఒక మంచి పుష్పం దగ్గర వచ్చే వాసన, ఒక బెల్లం ఉడికిస్తుంటే ఎట్లా వస్తుందండి వాసన, స్వీట్ వాసన, అలాంటి వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకో తెలీదు, ఇది చాలా జాతిగల ఆబోతు అని మాత్రం తెలుస్తూ ఉంటుందండి. చాలా పెద్ద వయసు ఉన్న ఆబోతు. ఆ ఆబోతు వచ్చినప్పుడల్లా ఆ స్వామి వచ్చినట్లుగా నేను ఆనందపడుతూ ఉంటాను అనమాట. రకరకాల ఉపచారాలు ఏయో చేస్తూ ఉంటాను, దాణా పెడతాను, ఇంట్లో ఉన్నాయి అయ్యి ఇవి పెడుతూ ఉంటాను. అంటే
దాణా పెట్టేసి అయిపోవటం అని కాదండి. ఏదో ఒకటి ఇంట్లో రకరకాలవి ఉంటాయి కదా! పండో, ఫలమో, దాణానో, తెలగపిండి నానబెట్టో అట్లా రకరకాలయి పెడుతూ ఉంటాననమాట. ఈ వెంకన్న స్వామి ఉన్నంత సేపు కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. ఏవండీ మీరెప్పుడు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటారేంటి అనంటే, మరి ఆనందాన్ని మనం వెతుక్కోవాలండి. భగవంతుడు పంపించే ఈ చిన్న చిన్న విషయాలే మనకి అన్నీ కలిపి గొప్ప ఆనందాలుగా మారతాయని నేను భావిస్తాను. అలా నా మనసుకు అనిపించిందే మీకు తెలియచేస్తూ ఉంటానండి. ఈ వెంకన్న స్వామి రాకతో సాక్షాత్తు ఆ స్వామి వచ్చినంత ఆనందంతో ఈరోజు పరిపూర్ణమైనట్లు అనిపించిందండి.